లే. జై బజరంగబలి, జై బజరంగబలి, జై బజరంగబలి, జై బజరంగబలి, జై బజరంగబలి. నా డబ్బులు నాకు ఇవ్వండి. శభాష్ పాప, ఆడపిల్లలా కాదు ఆడపులిలా దిగినావు. ఈ దుడ్డు తీసుకో. మా అమ్మ కష్టపడకుండానే మా శంకుబావని పట్నం బడికి పంపించాలి. జై బజరంగబలి. కంగ్రాచులేషన్స్. చెయ్యేందుకు చాచావు? గెలిచినప్పుడు ఇలానే విశ్వసిస్తారు. అలాగా? ఇంతకు ముందు చాలాసార్లు పోటీలో పాల్గొన్నట్టాడా? ఏమోలే, నువ్వు చెప్పకపోతే ఈ పోటీలో గెలిచేదాన్నా, ఇంత డబ్బు గెలిచేదాన్నా. సగం నీకు, సగం నాకు. వద్దొద్దు, నాకు నీకున్న అన్ని అవసరాలేం లేవు. సంతోషం. అయితే ఒక్క నిమిషం. నా గుర్తుగా ఈ బొమ్మలు తీసుకో. తీసుకో. పృథ్వీ, ఎక్కడున్నావు ఎంతసేపు? నీకోసం వెతుకుతున్నాం. కావలసిన వాళ్ళ దగ్గరే ఉన్నానులే అమ్మా. ఈ పిల్లేదో నీకు చుట్టంలా చెప్తున్నావే, పద. అవును, ఫ్రెండ్ అయిందనుకుంటా. బాయ్ అమ్మా. See you. బాయ్. శంకుబాబు, బస్కి ఏలవుతుంది. మళ్ళీ ఎప్పుడొస్తావో ఏమో. డాక్టర్ అయ్యే రావాలి. బావా, మా ఊళ్ళమ్మ తల్లి బొట్టు. పెద్దయితే శంకు పున్నంకే బొట్టెడతాడు. దేవుడు ఎట్లా ముడెడతాడు? శంకు, మేమెట్టాగైనా నిన్ను చదివిస్తాం. నువ్వు డాక్టర్ అయి రావడం ఈ ఊరి కళ. అది నిజం చెయ్యాలా? అలాగే అత్త. రే శంక, నీకోసం పున్నమి చదువు ఒగ్గేసి త్యాగం చేసినది. ఊరుకో అయ్యా, బస్సెక్కి పోవాలనంటే నెత్తిన బాధెక్కిస్తావా ఏటి? రాతని బట్టే బతుకులుంటాయి. రే మనవడా, నీ చదువుతో మన కట్టాలన్నీ తీరాలి చెప్తున్నా. నువ్వు డాక్టర్ అయ్యేదాకా మీ అత్త పున్నమి ఎంత సాకిరి అయినా చేస్తామని మాటిచ్చినారా. టైం అయిపోతుంది అత్త. నా కొడుకు టైం ఎప్పుడో స్టార్ట్ అయిపోయినదే. బావా పద. వెళ్ళొత్తానమ్మా, వెళ్ళొత్తానా, వెళ్ళొత్తానమ్మా. అట్టాగే నాయనా. రా బావా. నా కొడుకు నన్ను నొక్కేసి వెళ్ళిపోతున్నాడే. నీ బాధ ఎవరికి కావాలి? శంకు, జాగ్రత్త, వెళ్ళరా నానా. బావా, ఏం కావాలన్నా మొహమాట పడకు. సాయంత్రం ఫోన్ చేసి అడుగు. పది శంకు, త్వరగా. బాగా చదువుకో, పెద్ద డాక్టర్ అవ్వాలి. బావా, ఇవన్నీ నువ్వే తిను, ఎవరికి ఇవ్వద్దు. అలాగే. జాగ్రత్తగా చదువుకో బాబు, జాగ్రత్తగా తీసుకెళ్ళు.
జై బజరంగబలి జై బజరంగబలి జై బజరంగబలి జై జై బజరంగబలి జై పున్నమి జై బజరంగబలి జై బజరంగబలి జై బజరంగబలి జై బజరంగబలి జై జై బజరంగబలి జై జై బజరంగబలి ఏమవుతుంది జై బజరంగబలి జై బజరంగబలి జై బజరంగబలి జై 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 బజరంగబలి మళ్ళీ పోటీలు జరిగితే మర్చిపోకుండా చెప్పు. పున్నమి టైం అవుతుంది, ముందు పో. పో. బాయ్ టాటా. ఏయ్, కట్టు కట్టు, టైం అవుతుంది, కట్టు, త్వరగా త్వరగా ఎక్కించు. టైం అయిపోతుంది, పున్నమి ఇంకా రాలేదేటి? ఓ పెద్దాయనా, ఓయ్ ఆ, వస్తావా రావా, టైం అవుతుంది. ఒక్క నిమిషం, రా, ఒక్క రా, నిమిషం పెద్దాయన, బాబు. ఎక్కు. మా వెళ్దాం, పున్నమి ఎక్కు. ఇంకా రాలేదు. వస్తున్నా వస్తున్నా. రా రా పెద్దాయన, మా ఎక్కు. పున్నమి రావాలి బాబు. బాబాయ్ బాబాయ్ గోపాలం బాబాయ్ ఆపండి. గోపాలం బాబాయ్ ఆపండి. గోపాలం బాబాయ్ గోపాలం బాబాయ్ నేను వస్తున్నాను, ఆపండి. గోపాలం బాబాయ్ బాబాయ్ ఆపండి. అమ్మా ఆపండి పున్నమి, ఇదిగో బాబు, ఆ పాప బాబాయ్ ఆపండి. ఏంటమ్మా ఇంత లేట్ అయింది? ఇదిగో బాబాయ్ 10,250 రూపాయలు. కష్టపడిన డబ్బులన్నీ మీ శంకు బావ కోసం పంపుతున్నావమ్మా. నీ కోసం ఏమి ఎట్టుకోవా? మా బావ డాక్టరే గూడానికొత్తే ఆ పుణ్యం ఎంత అనుకున్నావు? ఎన్ని మూటలు కట్టాలో. ఇదిగో బాబాయ్ సున్నుండలు. ఇదిగో 10 రోజులకు సరిపడా సున్నుండలు. చక్కెరవా? ఆ బెల్లంతో చేసా. మా బావకి సానా ఇట్టం. నువ్వు చూడు, మాకు దిష్టి తగులుతాది. ఆగు, ఇది నీకు, తీసుకో, తిను. అట్టాగే అమ్మా, ఇక నేను వెళ్తా. బావకిచ్చేసేయండి. రైట్ రైట్. బాబాయ్ ఇప్పుడే మర్చిపోమాక. అట్టాగే అమ్మా, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. నువ్వు కట్టపడిన డబ్బులన్నీ మీ శంకుబావ కోసం తోలావు, నీకోసం మేము ఎట్టుకోవా? మా బావ డాక్టరే గూడానికొత్తే ఆ పుణ్యం ఎంత అనుకున్నావు? ఎన్ని మూటలు కట్టాలో. ఏయ్, ఆగు. అయ్యో, ఇదేంటి లాగేసుకున్నారేంటి? అడవిలో దొరికే పుట్టైనా పూలైనా తేనైనా అది మా ఆఫీసర్ ఆర్డర్ లేకుండా తీరాదు. రాజుగారి మాన్య నుండి తెచ్చింది, మీకేంటి సంబంధం? ఇయ్యండి. ఓహో, నువ్వు రాజుగారి చుట్టానివా? పున్నమి యువరాణి అనుకుంటుందేమో. యువరానే, మా గూడానికి యువరానే. అవునా? అయితే మీ యువరాణి ఏం చేసుకుంటుందో చేసుకోమను. మనం జుర్రుకుందాం గూడెపు రాణి తెచ్చిన తేనెని. పున్నమి నేల పాలు చేసేసావేంటమ్మా? కుక్కలు తేనెని నాకడం నానెప్పుడు చూడలేదమ్మా. కింద పడితే సీమలైనా తింటాయి కదా అని. ఎంత పొగరు! నీ పొగరనిచ్చే అవకాశం రాదనుకోకు, అప్పుడు చెప్తా నీ సంగతి. పదా. పున్నమి, మన గూడెం కోసం రాజుగారికి ఉత్తరాలు రాస్తే పనులు చేపిస్తున్నారు కదా,
ఈసారి ఈ పోకిరి వల్ల పేర్లు రాయి, తోలు తీసిపోతారు. అవును. పున్నమి, నువ్వట్ట అంటే జాబులు రాయొద్దు. పెద్దోళ్ళతో పరిచయం కూడా ప్రమాదం. నీకేటైనా అయితే నేను తట్టుకోలేను. అమ్మా, ఇంకో పాలు రాయనులేమ్మా. నువ్వెందుకు చెప్పవే? అమ్మ బెదిరిపోనా చూడు. అమ్మా చెప్పే కదా, ఇంక రాయనులే. ఓకేనా? పద 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 రా, పద. What the hell is this? తప్పకండి. నువ్వు ఎప్పుడు దొరుకుతావని కళ్ళు కాయలు కాసేలు ఎదురు చూస్తున్నావు. పోలీసులకు పట్టించండి. మీకెంత కావాలో చెప్పండి, విసిరి కొడతాను. ఎవరడిగారు నిన్ను? హే, కాళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావు, ఇడియట్? పోలీసులకు పట్టించాలి, పోలీసులకు పట్టించాలి, పోలీసులకు పట్టించాలి, పోలీసులకు పట్టించాలి. ఎందుకు అలా నవ్వుతున్నావు? పేరును ఉల్టా రాసుకున్నావు. ప్రేమతో నువ్వు తిప్పి రాసిన దేవుడు మనిద్దరి కోసం రాత తిరిగి రాయాలి. మనం మళ్ళీ కలవాలి. ఛా, పృథ్వీ ఫోన్ ఇక్కడ పెట్టాడో ఏంటో, లిఫ్ట్ చేయట్లేదు. పట్టించాలి, పోలీసులకు పట్టించాలి, పోలీసులకు పట్టించాలి. హలో, పోలీసులకు పట్టించాలి. చెప్పాలి. అంత కూల్గా చెప్తున్నావేంటి? సిచ్యువేషన్ అలా ఉంది. ఇక్కడ కొంతమంది నన్ను రౌండ్ అప్ చేసి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. గొప్పవాళ్ళమన్న ధీమాతో పెద్దవాళ్ళని బాధ పెట్టడం తప్పు. వచ్చి వీళ్ళకి బుద్ధి చెప్తావనుకుంటే నాకు నీతులు చెప్తున్నావేంటి? ఎంతకాలం అని దౌర్జన్యాన్ని సహిస్తారు? నీకు ఫోన్ చేయడమే వేస్ట్. పెట్టే. పట్టించాలి. ఎవరొచ్చినా మిమ్మల్ని విడిపించుకోలేరు. లక్ష 2 లక్షల 5 10 సెటిల్మెంట్ చేసుకుందాం. మాకు న్యాయం కావాలి. ఎవరు మీరు? చూడండి, మీకు న్యాయం జరగదు. ఎందుకంటే మయూక అన్యాయంగా ఇతన్ని యాక్సిడెంట్ చేయలేదు. వేరే ఒకరిని సేవ్ చేయబోయి ఇంకొకరికైనా గాయం ఇది. ఐ మీన్, అన్ఫార్చునేట్లీ జరిగిన యాక్సిడెంట్ ఇది. నేరంగా పరిగణించదు న్యాయస్థానం.
నేను హ్యూమన్ రైట్స్ లాయర్ని, నాకే చెప్తావా నువ్వు? బాబాయ్ ఒకసారి లోతుగా ఆలోచించు. నా క్లయింట్ మయూక కార్ డ్రైవ్ చేస్తుంటే సడన్ గా కుక్క అడ్డం వచ్చింది. దానికి ఏం కాకూడదన్న ఉద్దేశంతో ఒక్కసారిగా బ్రేక్ వేస్తూ స్టీరింగ్ పక్కకి తిప్పినప్పుడు రోడ్డు మీద కూరగాయలు అమ్మే ఇతనికి కార్ తగిలింది. అయినా ఈ రోడ్లో నెల రోజుల్లో 5-6 వీధి కుక్కలు యాక్సిడెంట్ గురై చనిపోయినట్టు పేపర్ కటింగ్ కూడా చూపిస్తాను, కావాలంటే చూడండి. సో అకార్డింగ్ టు యానిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1960 ప్రకారం ఈ కేసు వీగిపోతున్నప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు వాగిపోరాదు లాయర్ సాబ్. ఎందుకంటే నేను కూడా ఒక వకీల్ సాబ్నే. వాట్ నెక్స్ట్ పృథ్వీ? వెరీ సింపుల్. ఆ క్యాష్ ఒకసారి ఇవ్వు. ఇదిగో పెద్దాయనా, ఈ డబ్బులతో నీ వ్యాపారం పెంచుకుంటావో లేదా మీ వాళ్ళతో డబ్బులు పంచుకుంటావో అది నీ ఇష్టం. కానీ ఇంకొకసారి రోడ్డు మీద మాత్రం కూరగాయలు అమ్మకూడదు, సరేనా? అలాగే బాబు. చట్టాల గురించి చెప్పి తప్పించుకుంటారనుకున్నాం, కానీ పెద్ద ఆయనకి అండగా నిలబడ్డారులే. దండాలే, ఉంటాను. సర్లే పెద్దాయనా, నువ్వు వెళ్ళి ఇంట్లో రెస్ట్ తీసుకో. అలాగే సరేనా? బాబు. మీరు మాత్రం మారయ్యా. అదే డబ్బు నేనిస్తానంటే తీసుకోలేదు బాస్టర్డ్. మన దగ్గర డబ్బున్నట్టు చెప్పకూడదు, వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు చెప్పాలి. ఏమైనా సరే టైంకొచ్చి సేవ్ చేసావు పృథ్వీ. మీ నాన్నమ్మ గారికి తెలిస్తే నిన్ను ఎవ్వరూ సేవ్ చేయలేరని వచ్చాను, దట్స్ ఆల్. బేబీ బేబీ కూల్ డౌన్. నీకు బ్లడ్ ప్రెషర్ని పెంచిన వాళ్ళు ఎవరో చెప్తావా? అలాగా? నా కూతురు అని తెలియని వాళ్ళకి ఈ చుట్టుపక్కల ఎవరున్నా ఏరిపారేయండి. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ, మీ బేబీకి తప్పు చేయడం హాబీ. మీరు కవర్ చేయాలని చూస్తే ప్రెస్ వాళ్ళు వచ్చి కవరేజ్ చేస్తారు. ఇంతకీ ఏం జరిగింది పృథ్వీ? అలా అడిగారు, బాగుంది. మల్లిక కార్ ఎక్కిందంటే రోడ్డు వాళ్ళ బాబు, సారీ టు సే అంకుల్, అన్నట్టు నడిపి ఒక ఓల్డ్ మ్యాన్ కి యాక్సిడెంట్ చేయడం జరిగింది. పోయాడా? పట్టుకొని పోయేవాడే మీ కూతుర్ని. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి, ఆ తర్వాత కోర్టుకి. అంత ధైర్యం ఎవరికుంది? సాక్ష్యానికి ఉందాంటీ. మీ బేబీ టైం బాగాలేకపోయినా టైంకి నేను వెళ్ళి సేవ్ చేశాను కాబట్టి సరిపోయింది. నువ్వేమీ హీరోలా వచ్చి ఫైట్ చేయలేదు, నా డబ్బుల్ని లూటీ అయ్యేలా చేశావు. ఎత్తుకుపోయాడా? అంకుల్, మీ బేబీని ఎత్తుకుపోకూడదని సెటిల్మెంట్ చేస్తే ఫీల్ అవుతుంది.